అండి, ఎలాగున్నారు? బాగున్నారా? నేను మీ రాజీనండి. ఇంకా రీసెంట్ గా అయితే రాజీ పికిల్స్ అని చెప్పేసి ఇంకా మేము ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేసామండి. మా వద్ద అన్ని రకాల పచ్చళ్ళు అవైలబుల్ గా ఉన్నాయండి, వెజ్ నాన్ వెజ్ అయితే. ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే మీకు కలిపుతూ చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఇంకా ఉదయం పెట్టామండి. ఇంకా యాట మోసం అంటే ఇంకా మనకి సబ్స్క్రైబ్స్ అంటే ఇంకా ఏ పచ్చడి కావాలన్నా కానీ పెట్టగలుగుతామండి. ఇది వచ్చేసి ఇంకా మటన్ పికిలు చాలా పర్ఫెక్ట్ గా చాలా బాగా కుదిరింది. ఇది వచ్చేసి చికెన్ పికిల్ అండి. ఇంక ఇది కూడా మొన్నే పెట్టేసాము మన సబ్స్క్రైబర్ల కోసమే. ఇంక ఇది అందరికి నచ్చే మెచ్చే ఇంకా ఆవకాయ పచ్చడి అండి, చేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఎవరికన్నా కావాలనుకుంటే ఇంకా ఆర్డర్ పెట్టేసుకోండి. ఆవకాయ పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంక ఈ పచ్చళ్ళే కాదండి, మన దగ్గర ఇంకా అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇంక ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి, ఇంకా టమాటా పచ్చడి, ఇది పొండిమిరగాయల పచ్చడి అండి. ఇంక ఇదేమో ఇంకా ఆవకాయ పచ్చళ్ళు. ఇవన్నీ పచ్చళ్ళు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తానండి. ఇంకా ఏమన్నా మాట్లాడాలనుకుంటే ఇంకా మనం కాల్స్ లో మాట్లాడుకోవచ్చు. ఇంక ఈ వీడియో అనేసి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరికి ముందుగా గుడ్ మార్నింగ్, ఇంకా శుభోదయం అండి. మీ అందరికి హ్యాపీస్ అండి. ఇంక ఈరోజు అయితే చర్చికి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాను. బావేమో ఇంకా బాగా స్నానం చేసి రెడీ అయ్యాడు. బావా నేనైతే మ్యాచింగ్ వేసుకున్నా. త్వరగా ఇంక ప్లేయర్కి వెళ్ళి నేను బాగా ఇంకా సమయం ఉంటే పాట పాడతాను. ఇంకా ఆరాధన జరిపేది వాకింగ్ చెప్పేవి ప్రతిదీ చూపిస్తానండి. సండే కదా, సో హాస్ని కూడా రెడీ చేశాను. నిద్రపోతా ఉంది. అందరికీ హ్యాపీ సండే అండి. సాగు బాబు అందరూ ప్రార్థనకి వెళ్తున్నా. ఓకేనా? బయలుదేరుతాం మరి. సరే, ఇంకా చక్కని పాట పాడు నువ్వు. ఓకేనా? సరే, సమయం ఉంటే పాడతాను బాబు. ఎందుకంటే రోజు ఉపాస ప్రార్థనలో నైట్ అయితే ఇంక సమయంతో మాదే అండి, తెగ పాడుతున్నా. ఇంకా పగలు కదా, నమ్మకం తక్కువే. సమయం ఉంటే పాడతాను. పదండి, త్వరగా వెళ్దాం. సంతోషమే యేసు పుట్టే నీళ్ళలో, ఆనందమే మహా 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 సంతోషమే యేసు పుట్టే నీళ్ళలో. యేసయ్యా జనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్యగర్భమందున, యేసయ్యా ప్రవచనము నేడు రుజువాయే, జన్మించే కుమారుడు కన్యగర్భమందున, ఆనందమే మహా సంతోషమే యేసు పుట్టే నీళ్ళలో. ఓకే అండి, ఇంకా ప్రేయర్ ఇప్పుడే అయిపోయింది అన్నమాట. టైం వచ్చేసి 2:30 మధ్యలో అవుతా ఉంది. ఇంకా సాస్ బాబు ఇప్పుడు దాకా మందిరం బయట ఉండి మందిరంలో వాక్యం వినకుండా ఇగో ఇలా రాళ్ళు తీసుకొని గోల్ ఆట ఆడుతున్నాం. ఏమైనా సిగ్గుందా నీకు? ఏంటి రాళ్ళా? ఏంటిది? పోనా ఏం పోనా? ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా 4:30 మధ్యలో అవుతా ఉంది. శ్వాస నేనైతే ఇంకా ఆట ఆడుకుంటా ఉన్నాము. ఇంకా రాజకుమారిని అడుగుతున్నా ఏమనంటే, రాజకుమారి నా కూతురు కట్నం ఎంత ఇస్తారని చెప్పేసి. ఆపండి అయ్యో ఏమంటారు అబ్బా కూతురు వేసేయాలని చెప్తుంది అనమాట. రాజకుమారి వచ్చేసేమో ఇగోండి ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుని మొత్తం కలుపు తీసేస్తుంది. ఈ మొత్తం ఏరియా అంతా కలుపు తీసేయాలి. అందుకని చెప్పేసి ఆ పని చేస్తుంది అన్నమాట. రాజకుమారి ఫుల్ యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడైనా. ఏ రాజకుమారి అయిపోయిందా? ఏంది? మొత్తం తీసేగా, ఇంకా కొంచెమేగా తీసిరా. ఈ మొత్తం బీకిద్ది నేను ఎంత బీకి డబ్బాలు వేసానండి. ఇంకా డబ్బాలు వేస్తే చివరికి రాజకుమారి ఎత్తి దాంట్లో పారేస్తుంది అన్నమాట. మాయ చెప్పుకోక నువ్వు అని అంటా ఉంది రాజకుమారి, అరుస్తా నన్ను. ఇంకా సుహాసిని అయితే చక్కగా ఆట ఆడుకుంది. అనుకున్నా చిమ్కులు ఉంటాయి చూసారా, అవన్నీ ఒంటి నిండా అయ్యేసరికి శుభ్రంగా బట్టలు ఇడిచేసి స్నానం చేయించుకొని తీసుకొచ్చానమాట. సుహాసిని ఏమో వాళ్ళ అమ్మ దగ్గర ఇప్పుడు దాకా ఆట ఆడుకుంటా ఉంది.
ఆట ఆడుకుంటా ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర కెమెరా వీడియో రియల్మీ సెల్ ఉంటే దాంతో వీడియో తీస్తూ ఉంది. సుహాసిని అన్నయ్య ఏడి అన్నయ్య అన్నయ్య ఏడికి వెళ్ళాడు అన్నయ్య? ఆ ఊరు వెళ్ళాడా? బాబాయ్ కాడికి వెళ్ళాడా? అబ్బో మా సుహాసిని మాటలు వస్తున్నాయండి. మా అమ్మాయికి తిరిగి కట్నం ఇవ్వాల్సింది ఎవరైనా కానీ. అంతేనా రాజీ? నా కూతురు కట్నం ఎంత ఇస్తారు చెప్పు ముందు. ఎవరు నువ్వు? పెద్ద నువ్వేమన్నా ఉన్నావు, నీకు తిరిగి కట్నం ఏమంటావు? కూతురు చక్కని తల్లి అయితే మా అమ్మాయి కట్నం చేయాల్సిన పని లేదు, అందరు తిరిగిస్తారు మాకే. ఏరా ఏమంటావు? బంగారు నిజమే నిజమే డాడీ నువ్వు చెప్పేది. ఇంకేంది మరి? ఇంకే రాజీరా, పొత్తుకుతుంది, ఆకలి అవుతుంది. అన్నం పెడుతుందిరా. ఊరుకుంటే మైండ్ పని చేయదు. ఏదో పని చేయడమా లేకపోతే ఖాళీగా ఉంటే అన్నం తింటారా పొద్దుగోకులు. హాయ్ చెప్పు నాన్న. హాయ్ అండి. హాయ్ చెప్పు. చెప్పురా. ఐసా ఓకే గుడ్ గర్ల్. నా చక్కని గర్ల్ గుడ్ గర్ల్. బాత గుడ్డు బంగారు గుడ్డు. సరేనండి ఇంకా ఏరియా అంతా నేను పీకేసా కదా, మొత్తం అయిపోయింది. ఏంది మా అసలు ఏంది వ్యవహారం? పిచ్చి పిచ్చి మాట్లాడదాం అంటున్నావు. వస్తున్నావు ఉండు. ఓకేనండి ఈ ఏరియా అంతా నేనే తీసింది. ఏంది ఈ ఏరియా మొత్తం నేనే ఇక పీకింది. మొత్తం ఈ ఏరియా అంతా పీకింది ఎవరు? ఇంతగా పిలుస్తుంటే సెల్లు నాకు ఉందిగా సెల్లు. ఇంక ఈ సెల్లు సాల్తేంది. ఇప్పుడు దాకా మొత్తం తీసాను. తీసిన తర్వాత రాజకుమారి ఎంత బతనాన్ని కూడా రాలేదు. రాబోయేసరికి నేను మొత్తం పీకేసాను అనమాట. నేను మొత్తం పీకేసానండి. రాజకుమారి ఇప్పుడు దాకా నిద్రేసింది. నిద్రేసే లేదు అప్పుడు అడగకు. హాయ్ చెప్పినా. హాయ్ హాయ్. ఓకేనండి ఈ ఏరియా అంతా పీకాలంటే ఒక వారం పట్టిద్ది. నేనే కలుపు మందు కొడదాం అనుకుంటున్నాను కానీ రాజకుమార్ వద్దులే బావా. రోజు ఎట్ట 2 రోజులు 3 రోజులు పరిసలు పెడతానండి. కలుపు మందు కొట్టినా కానీ చావదు ఈ వర్షాలకి. అవును సరే సువాసన అక్కడ పెట్టి మనం ఇద్దరం బీగుతాం. మరి అదే కింద నుంచి బిగుతుండే అసలు. నేను సగం బీగలే రాజు. ఎందుకో ఓవర్ యాక్షన్ చేయకాకు. ఓవర్ యాక్షన్ చేసిన ఇప్పుడు దాకా కూర్చొని వచ్చి ఏంది ఏం పని చేయదు, వంటలు రావు, ఏం రావు. నేను కాబట్టి తింటున్నా నీ సప్పుడు మెతుకులు. అంతే కదా సుహాసిని. నువ్వు కూర్చో కూర్చో. ఓకేనండి రాజీ. ఏం ఆకు రాజు మరి ఇది? ఆకు పుచ్చాకు. దీన్ని పప్పులో పెట్టుకోవచ్చా? నిజమా? అలా అడవిలో దొరికి చూసావా పచ్చడి చేసుకోవడానికి? అదే పచ్చడి అదేం ఆకు పచ్చల కూర ఏదంటారు మా. మొత్తం వేస్తుంది ఎందుకంటే 3 రోజుల నుంచి పెట్టి వర్షం పడుతుందండి బారుగా. 3 రోజుల నుంచి వర్షం పడుతుంది కదా, ఇంకా ఊరికి ఇంకా నేల అనేది బాగా తేమంగా ఉంది కదా, ఊరికి వచ్చేస్తుంది. ఈరోజు సండే కదా, ఇంకా రాజకుమారి ఖాళీగా ఉందని చెప్పేసి మొత్తం తీసేస్తుంది అనమాట. డైలీ ఖాళీగానే ఉండేది, ఆమె చేసేది ఏం లేదులే. ఎండకి పీకలేక రాదు, గట్టిగా ఉంటుంది. వర్షాలు పడుతున్నాయి కదా 2 రోజుల నుంచి, అనేది బాగా మెత్తగా ఉంది. ఊరికి అట్లా పట్టుకోగానే కూడా వస్తుంది. అవును ఇది పట్టుకో. పట్టుకోమన్నా నేనేమన్నాను? ఎందుకు అంత కోపడుతున్నా? చేయి పట్టుకోమని చెప్పా, కోపడగాకు. నీకు గుడ్లు చూస్తాను మళ్ళీ ముడి గుడ్లు వేసుకొని గుడ్లు కళ్ళు వేసుకొని గుడ్ల కోప. ఎటు నుంచి? ఇది నాది ఇది నీది. రా మరి పందమేనా? రా మరి పీకు. అందుకే ఇక శుభ్రం చేసుకుంటుంది.
ఇదిగా ఎంత జైలు వచ్చింది దాకు. ఓకేనండి, ఇలాగ ఏరియా మొత్తం తీసేస్తాము, సరేనా? ఏందన్నా ఉయ్. ఇంకా వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మళ్ళీ నైట్ వర్షం పడవచ్చు కదా. కాదు రాజు, మొత్తం నేనే బీగితే అబద్ధం ఆడుతుంది ఎందుకు చెప్పు. చాలా మోసం చేయరా. కోపం వచ్చినట్టు ఆ కసు బజ్జి మొత్తం తెచ్చి నెత్తున పోతా. మేరే ప్యారు కువా. అప్పుడప్పుడు చేతులు ఆడాలండి భార్యతో, లేకపోతే మైండ్ రీఫ్రెష్ అవ్వదు. అంతేనా? ఏందిరా ఏం లేకమాటో ఆకులా. ఓకేనండి, ఇంకా రాజకుమార్ ఇద్దరం కలిసి అయితే సగం లేక మొత్తం పీకేసాము. ఇక కుప్పేసామాట. ఇదిగో ఈ ఏరియా ఉంది. ఈ ఏరియా అంతా పీకేస్తే కొంచెం మనం చూడడానికి కూడా విశాలంగాను, పురుగు గుట్ట అయినా పవన్ భవన్ వచ్చినా కూడా మనకు కనపడతాయి. ముందు ముఖ్యంగా పిల్లలు తిరుగుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా శుభ్రం చేసుకుంటున్నాంలే. ఇంతకాంచి రాజకుమార్ మీద అలా సరదాగా చేసి అనమాట. కొంతమంది నెగిటివ్ చూసుకుంటారు, తీసుకోకాకండి, సరేనా? ఇదిగోండి, ఇంకా ఏరియా మొత్తం తీసేస్తే సరిపోద్ది. ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నదేమో ఇంకా రేపు పొద్దున్న తీయొచ్చు, ఎందుకంటే వర్షం ఇంకా అడపదడ పడతా ఉంది కదా. మొత్తం ఈరోజు అవ్వదు, వచ్చిన వరకు తీసేద్దాం మరి, సరేనా? సరేనండి, కింద నుంచి అయితే ఇంకా ఆకైతే మొత్తం పీకేసాం కదా. ఇంకా బావా నాకు ఫుల్ ఆకులు అవుతుంది, ఏమన్నా పరమాణం కానీ సేమియా కానీ ఏదో ఒకటి చేయి బావా, నేను చేసుకుంటే నాకు తినబుద్ధి కావట్లేదు అన్నాను. ఇంకా మా ఆయన అయితే ఏం చేస్తున్నాడో అడుగుదాం. బావా ఇంకా ఈ పరమాణాలు సేమియాలు ఇందులో ఇప్పుడు గెలుగు చేస్తుందని చెప్పేసి ఒకసారి కర్రీ వండుతున్నాను. నాకు చేయొచ్చు కొంచెం. సేమియా కూడా తర్వాత చేస్తాను, సేమియా పులిహోర లాగా, సరేనా? అందుకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కర్రీస్ చేస్తున్నాను. ముఖ్యంగా అయితే రాజకుమారి రోజు కర్రీస్ ఏం చేయలేదు. అసలు నాకు కూడా ఆకలి అవుతుంది ఫుల్గా. ఈ అమ్మాయిని బాధపడలేదు దేనికని చెప్పేసి నేనే కర్రీ చేసుకొని రాజకుమారి తిన్నట్టు ఉండిద్ది, పిల్లలు పెట్టినట్టు ఉండిద్ది, అలా నేను కూడా అందరూ భోజనం చేసి ఉంటుంది అని చెప్పేసి ఇక వెజిటేబుల్ ఉన్నాయి మొత్తం అయితే కోసేసాను చిన్న చిన్న ముక్కలుగా. ఇంకా పొటాటో అలానే ఇంకా ఆనియన్స్, తర్వాత టమాటో, మిర్చి మొత్తం అయితే కట్ చేసుకున్నాను. త్వరగా తాలింపు వేసేయడమే. మన దగ్గర అంతా మన వంట పని అయితే రఫ్ టఫ్ ఉంటుంది. ఫస్ట్ టైం అండి మ్యారేజ్ అయిన తర్వాత మా ఆయన చేతి వంట చేసి ఇంకా నూనె అయితే పోసాను. ముందు బాండి పెట్టేసి ఇంకా నూనె అయితే పోసి పెట్టెక్కింది. సారీగా చెప్పాను, లోడా చెబుతున్నా. ఓకేనండి, బాండి అయితే పెట్టేశాను. బాండి పెట్టేసిన తర్వాత ఇంకా సన్న అయితే పోసాను. ఇంకా పోసిన తర్వాత ఇగో అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొంచెం ధనియాలు మొత్తం వేసాను అన్నమాట, మసాలా సంబంధించినవి. తాలింపు వేసుకుందాము. ఓకేనండి, మసాలా మాత్రం శుభ్రంగా వేగింది. ఇంకొకసారి మనం వెజిటేబుల్ మొత్తం వేసేసుకుందాం మరి. ఇదిగోండి, మొత్తం వేసిన తర్వాత మనం ఉప్పు, కారం, నూనె, పసుపు మొత్తం వేసేసుకున్నాము. నూనె వేసావు బావా, ఏదో ఫ్లోలో వచ్చేస్తుంది లేదు అది. ఈరోజు అన్నం పోయినేసాడు, కర్రీ వండుతున్నాడు. చాలే మరి మాట్లాడి పిల్లలకి. కొంచెం కారం, పసుపు ఎక్కడన్నా పసుపు, కొంచెం పసుపు, నెక్స్ట్ కల్లుప్పు ఉంది. ఓకే అండి, కారం, పసుపు వేసిన తర్వాత కల్లుప్పు వేసుకొని తిప్పాడా. ఇంకా వాటర్ పోసే పని లేదండి, మనం కొంచెం ఇద్దరమే కదా గట్టిగా చేసుకుంటున్నాం మేము. కొంచెం పొయ్యి లేక అడగంటుంది. సరే, కొంచెం లైట్గా వాటర్ పోసుకున్నాము. వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఆగుదాం, సరేనా? అన్నం వండావు మరి, పలావ్ చేస్తున్నావా? పలావ్ ఇంట్లో పలావ్ తినకూడదు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు పలావ్ ఎందుకు. సరే మరి మా ఆయన అయితే ఇంక అన్నం కూడా అది గోతలు పొయ్యి మీద వేసాడు, ఉడుకుతా ఉంది. కర్రీ కూడా అయితే కొంచెం వాటర్, కొంచెం అదే వాటర్. సరే అండి, ఒక 15 నిమిషాలు అవి చూద్దాము, సరేనా? కొంచెం కారం చాలేదు, కొంచెం కారం ఇస్తున్నాం. చాలిద్దులే బావా, మరి సుహాసిందో. సరే, ఓకే. సరేనండి, 15 నిమిషాల తర్వాత చూద్దాం. 15 నిమిషాల తర్వాత చూద్దాం అండి మా ఆయన స్టైల్లో కర్రీ ఎలా ఉండిపోతుందో. కాసేపు నాకు మళ్ళీ సేమియా కూడా చేయించుకోవాలి. సేమియా తినాలనిపిస్తుంది. ఇంకా అంటే సేమియా ఉప్మా లాగా కొంచెం చక్కెర వేసుకొని తింటే చాలా బాగుండిద్ది, నాకు అలా తింటే ఇష్టం. మా ఆయన అయితే ఇంకా అలా కర్రీ చేస్తున్నాడు అని చెప్పేసి, ఏంటి అది మా నాని చేత చేపిస్తున్నారని చెప్పేసి అనమాట అండి. ఇంకా అప్పుడప్పుడు చేస్తాడు. అంటే ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉన్నా కదా, చిన్న బుద్ధి కావట్లేదు, నా చేస్తే నేను వండుకున్నది. తడవకి మా నాయనమ్మకి, మా అత్తోళ్ళకో ఎవరికో ఫోన్ చేసి కర్రీ పంపండి అని చెప్పేసి అడుగుతున్నాను. రోజు ఏడ తీసుకొచ్చింది అది నీకోసం అని చెప్పేసి మా ఆయన ఇంకా కర్రీ చేస్తా ఉన్నాడు.
డాడీ కర్రీ వండుతాడు. తిన్నావా? తింటావా? అబ్బో నా పాప. నేను సుహాస్ని నా పాప అని టీపల్ నా పప్ప అంటుంది. నా పాప నా పాప నా పప్ప. హాయ్ చెప్పు. హాయ్. సరే హాయ్ నా పాప. సరేనండి, కర్రీ అయిన తర్వాత భోజనం చేసేటప్పుడు చూపిస్తాను. చూసేద్దాం. ఒకసారి సేమియా కూడా ఇంకా బాగా చేతాను చేపిస్తాను, లేదా నేనేం చేసుకుంటాను. చూసేద్దాం. మరి వీడియో చాలా బాగుండిపోతుంది. ఓకేనండి, రాజకుమార్కి అయితే ఇంకా వేడి వేడి అన్నం, అలానే ఇంకా చక్కని కమ్మనైన కూర. ఇంకా రాజకుమార్కి ఎంతో ప్రేమగా చేశానండి వచ్చి రానట్టుగా అయితే. రాజీ ఎలా వచ్చిరానట్టు కాదండి, అప్పుడైతే బావ అయితే విజయవాడలో ఇట్నే సిమెంట్ పనికి వెళ్ళేవాళ్ళు కదా. అప్పుడు అత్తమ్మ మా అయ్యానికి ఇట్లా పొలాలు వేసుకొని వాళ్ళ ఆడికెళ్ళ తిరుగుతూ ఉంటే బావ అయితే ఇంక అక్కడ ఉంటారు కదా కుర్ర పిల్లలకి అంతా ఏం చేసి అంటారు, అక్కడున్న ముఠా మనుషులకి అయితే వండి పెట్టాను అనమాట. అంత కాంట్రాక్ట్ ఇచ్చిన మేమే కదా బ్యాచ్ అందరికి. ఇంకా నేనే ఇంకా ఎక్కువ గుడ్డు కర్రీ, ఇంకా టమాటా కర్రీ చేయడం, దాంట్లో గుడ్డు కార్చడం, గడ్డి తిప్పడం, పెట్టడం, దాంట్లో మసాలా చాలా బాగా చేసాడు. ఇవన్నీ నాకు ఎట్లా తెలుసు అంటే వీడియో తీసుకునేవాడు, ఫోటో తీసేవాడు, కర్రీస్ అన్ని నాకు నేనే తీసుకున్నామని ఎలా చేసాను చెప్పేసి. ఓకేనండి, ఇంకా రాజు భోజనం చేస్తుంది మనసారి అయితే. మళ్ళీ సేమియా కూడా చేయమంది కదా. ఇంకైతే పాశం గారు అయితే ఇంకా రాజకుమారి ప్రెగ్నెంట్ ఉన్న సంగతి ఇంకా పాశం గారు తెలుసు కదా. అందుకని చెప్పేసి రాజకుమారికి బెల్లం పాయసం అయితే పంపించింది సేమియాతో. ఇంకా రెండే తింటా ఉంది. నేనైతే ఏదైతే కోరుకుంటానో అది చేసుకోకుంటే వస్తున్నాయండి. జరిగింది మాట ఈరోజు కోరుకున్నది. సుహాసిని ఇంకా గిన్నెలు వేపేసింది. ఎట్టుంది నాన్న? మాట అందులే తిను టేస్ట్ ఎట్టుంది చెప్పు. చాలా బాగుందా? ఒక లైక్ కొట్టున్నాను మరి. కర్రీ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇంకా రాజకుమారికి ఇంకా ప్రతిదీ ఎప్పుడు నీరసం వచ్చినా, ఎప్పుడైనా ఇబ్బంది అయినా ఏ అయినా కానీ ఇంకా ప్రతిదీ నేనే చూసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కాదు, ఇంకా ప్రతిసారి ఇట్లా ఇంకా అన్నం కూరలో వండి పెట్టాలా. ఎందుకంటే ఇప్పుడు ఒక్క మనిషి కాదు కదా, ఇద్దరు కదా. ఇలాంటప్పుడు మనం అర్థం చేసుకొని అన్ని పనులు చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉన్న సమయంలో అసలుకి వాళ్ళకి తినాలనిపించింది కానీ చేయబుద్ధి కాదు. అలాంటి సమయంలో మనం కూడా కొంచెం చేదోడుకుంటే సరిపోయింది అన్నమాట. ఓకేనా? ఓకేనండి, ఇంకా కొత్త వస్తువులు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సండే వ్లాగ్ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి. మళ్ళీ మంచి కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. బాయ్ బాయ్ చెప్పురా. బాయ్ బాయ్. అలానే రీసెంట్లీగా అయితే వెజ్ నాన్ వెజ్ అయితే పికిల్స్ అయితే మనం స్టార్ట్ చేసాం కదా. ఇంకా అన్ని అవైలబుల్గా ఉన్నాయన్నమాట. 2 minutes వీడియో ఉంటుంది, చూసి ఆర్డర్ చేసుకోండి. ఓకేనండి, చూడండి అసలుకి ఇంకా మామిడికాయ పచ్చడి మాత్రం సూపర్గా ఉంది. అసలు మ్యాంగో పీకులు ఈ పీకులు ఆ పీకులు అనకుండా అసలుకి మామిడికాయ పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది. చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పైకి ఊరి, ఇంకా పచ్చడి కూడా బాగా మాగి, బాగా ఏమంటారు రాజీ, బాగా ఊరిందండి పచ్చడి అనేది. చాలా టేస్టీగా ఉండిద్ది. అసలుకి ఒక్క ముక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి. అవునవును, ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు, అంత భలే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ. ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చిప్పుడు అన్నం కూడా తినొచ్చు. చాలా బాగుంది. ఓకేనండి, చూస్తుంటే నూరిపోతుంది అన్నమాట. ఇంకా మీ కామెంట్ సెక్షన్లో మా నెంబర్, వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబరు ఇంకా ఈ పికిల్ని ఆర్డర్ చేసుకోండి. ఇంకా మ్యాంగో పికిల్ని మాత్రం ఇలా 2-3 సార్లు అయితే ఇంకా మొత్తం అనేది కలుపుకుంటూ ఉండాలండి. ఇంకా ఇల్లు మొత్తం ముక్కకు బాగా పట్టేయాలి కదా ఉప్పు అంతా. ఓకేనండి, ఉదయం ఒకసారి కలదిప్పింది, ఇది రెండోసారి. మళ్ళీ సాయంత్రం కలదిప్పితే ఇంకా రేపటికి ఇంకా పికిల్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది. ఇంకా ఉడుకుడుకు అన్నంలో ఒక ముక్క వేసుకొని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఓకేనండి. ఇంకా చెబుతుంటేనే నూరూరిపోతుంది కదా, అదే ఇంకా తింటుంటే ఇంకా ఎట్లా ఉంటుందో ఊహించుకోండి. ఇంకా ఈ పీకిల్ మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి. గమ్మటనే ఇంకా కామెంట్ చేయండి, ఎమ్మటనే ఆర్డర్ చేసుకోండి, సరేనా? ఇంకా ఎలాగొచ్చిందంటే DTDC ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి. ఏ ఊరికైనా, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డెలివరీ అయితే వచ్చేసింది DTC ద్వారా. ఓకేనా? ఇంకా మ్యాంగో పికిల్ ఎవరికి కావాలో కామెంట్ సెక్షన్ చెప్పండి. అలానే వెజ్తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి. రాజకుమారి నాన్ వెజ్ ఏమేమి చేస్తావు? చికెన్, మటన్, ఫిష్. చికెన్, మటన్, ఇంకా అలానే ఫిష్ అండి. ఇంకా అలానే ప్రాన్స్ కూడా. ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా, కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా దాన్ని తీసుకురావాల్సిందే, ప్రాన్స్ కూడా, రొయ్యలను కూడా. ఓకేనా? ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా
చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నే పెట్టాం కానీ నూనె వేడి అవుతూ ఉండేది, అక్కడికి వెళ్దాం పదండి. సూపర్ ఉంది రాజీ. పోయినసారి కంటే ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి. అవును, ఇప్పుడు మన సబ్స్క్రైబర్ల కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ చేశా. థ్యాంక్ యూ. ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అయిద్దండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను. టేస్ట్ చూసుకోవాలి.